నెరవేర్చాల్సిన నీ బాధ్యతలు. టాపిక్ మరణానికి ముందు నెరవేర్చాల్సిన నీ బాధ్యతలు అనే అంశంను గురించి మనం మాట్లాడుతున్నాం. సహజంగా లోకమైతే మరణానికి ముందు ఏం జరగాలని ఆశపడతారు? పిల్లలు సెటిల్ అవ్వాలా, మనవలు మనవరాండ పుట్టాలా, ఎవరి ఆస్తులు వాళ్ళకి చెప్పాలి. నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారని చెప్పేసి వాళ్ళిద్దరికి పంచేయాలా. చిన్నదానికి అమ్మ నువ్వు ఈ 6 సెంట్లు ఉంచుకో, పెద్దదానా నువ్వు 12 సెంట్లు ఉంచుకో, సెంటిమెంట్ లేకన్నా కొట్టించుకుంటారని ఏం చేస్తుంది? ముందు ఏం చేస్తారు? చనిపోయే ముందు సెటిల్మెంట్ చేసేసి అబ్బా అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, అమ్మా నేను చూసుకొని మీ అందరికి బాయ్ చెప్తున్నాను, చూసుకొని అమ్మా జాగ్రత్త 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 టపక్కమని వదిలేస్తారు. ఏంటది? రాను. ఇది లోకం తీరి. ఏ తీరమ్మ ఇది? లోకం తీరి ఏంటంటే అట్లనే ఉంటుంది. ఏంటంటే అన్ని బాధ్యతలు అయిపోయాయి. మనం అడుగుతుంటాం అన్నమాట, ఏమమ్మా ముసలోడు చనిపోయాడు అన్నారుగా, ఎంత వయసు అని అన్నారు అనుకోండి, 70 సంవత్సరాలు అన్నాం అనుకోండి, అయితే పర్లే పోవచ్చు. అదే 45 సంవత్సరాలు అనుకోండి, అయ్యో అప్పుడే చెప్పాలా చనిపోయాడా, అయ్యో ఈవిడేది ఆపేసినట్టు. అంతేనమ్మా, ఎవరూ ఆపలేరు కదా. కనుక మరణానికి ముందు ఒక క్రైస్తవురాలుగా, మరణానికి ముందు ఒక దైవజనుడుగా, మరణానికి ముందు ఒక దైవజనురాలుగా నువ్వు నెరవేర్చాల్సిన కార్యాలు బైబిలు కరెక్ట్గా చెప్పేసింది. మరణించక మునుపు నువ్వేం చెయ్యాలంటే వాటన్నిటినీ నెరవేర్చాలి. లోకములో ఉన్నవారి మరణాన్ని లోకములో ఉన్నవారి లాంటి మరణం మనము కోరుకోకూడదు. పవిత్ర గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యానుకూలమైన మరణాన్ని మనము కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మరణానికి ముందు మనం ఏం సాధించాలి ఏంటంటే, మరణానికి ముందు జననము గురించి కొంచెం మాట్లాడాలి. దేని గురించి? బాగా మీరు పుట్టడానికి బాగా కష్టపడింది ఎవరు? మీరు పుట్టడానికి బాగా కష్టపడింది ఎవరు? దేవుడు. ఒకసారి చదవండి, 139వ కీర్తన 13వ వచనాన్ని మనం మాట్లాడదాం. 139వ కీర్తన 13వ వచనము. నా అంతరింద్రములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డారా, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అమ్మ నాన్న జన్మనిచ్చారా లేదా? అమ్మ నాన్న జన్మనిచ్చారా, కన్నారా? జన్మనిచ్చిన అమ్మ నాన్న నువ్వు వాళ్ళకంటావా అని అంటారు. జన్మనివ్వలేదు వాళ్ళు. అమ్మ నాన్న కన్నారు, జన్మనిచ్చింది ఎవరమ్మా? చూసారా వెనకపాట ఎలా పాడుతున్నారు మీరు? అమ్మా నాన్న జన్మనివ్వలేదు. మీ అమ్మా నాన్నకి వాళ్ళ అమ్మా నాన్నకి జన్మనిచ్చింది దేవాతి దేవుడైన యెహోవా. అమ్మా నాన్న కన్నారు. ఏంటమ్మా? కన్న తల్లిదండ్రులు అని అనాలా? ఏమనాలా? జన్మనిచ్చిన అమ్మకి, జన్మనిచ్చిన బాబుకి నువ్వేమి చూసావు అనకూడదు. మనం జన్మనాళ్ళు మనకి ఇవ్వలా, కన్నారు. ఏంటది? కన్నారు. అయితే పవిత్ర గ్రంథం చెప్తున్నటువంటి మాట, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుని బిడ్డలారా, జన్మనిచ్చింది ఎవరు? దేవుడు. తల్లి గర్భములో మీకు రూపం ఇచ్చింది ఎవరు? దేవుడు. అందుకే అర్థం చూసినప్పుడల్లా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి మనం. ఎప్పుడమ్మా? అర్థం పగిలిపోయేటట్టు చూడడం కాదు,
ఆ రూపం ఇచ్చిన దేవునికి ఏం చెయ్యాలా? అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. జన్మనిచ్చిన దైవమా, రూపమిచ్చిన దైవమా, ఈ అనకాపల్లిలో అందగత్తెను సృష్టించిన దేవుడా, నీకు స్తోత్రాలు అనాలి. నువ్వు ఈ అందగాన్ని సృష్టించిన దేవుడా, నీకు స్తోత్రాలు అనాలి. అంతేగాని అద్దం పగిలిపోయినట్టు చూసుకుని బయటికి వెళ్ళిపోకూడదు నువ్వు. కనుక దేవుని ప్రియబిడ్డలారా, జన్మనిచ్చిన దేవుడు నిర్మాణం చేస్తున్నప్పుడు కరెక్ట్గా కలర్ వేశాడు. మంచి కలర్ వేసాడు లేదు? మీకు చెప్పాలా? మంచి కలర్ అనగానే పక్కోళ్ళు చూడకండి, మీ కలర్ మీకు కరెక్ట్. ఏంటది? మీకు అర్థమైందా? మంచి కలరు, మంచి రూపము, మంచి హైటు, మంచి ఫిజిక్, ఇలాగ నా సెట్ చేసి ఇలాగే నా కూతురు ఇలాగ ఉండాలా, ఇలాగే ఉండాలని ప్లాన్ చేసి దేవుడు భూలోకానికి నిన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్లా పంపించాడు. నా ప్రాణమా, నీ దేవుడైన యెహోవా, సృష్టికర్త అయినటువంటి యెహోవాకు నీవు స్తోత్రగానము చెయ్యు, స్తుతించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు పుట్టించాడు? మీరు మనందరికీ తెలుసు కదా, ఎందుకు మనం ఏదైనా కార్యం చేస్తాం, ఎందుకు చేస్తాము, ఎందుకు పుట్టించాడు అంటే ఒకసారి చదవండి. యెషయా గ్రంథములో ఉన్నమాట 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రములు ప్రచురము. ఎవరి నిమిత్తమో, అమ్మ నిమిత్తము, నాన్న నిమిత్తం పుట్టిసాను అనుకోవద్దు, వారసుల్లా పుట్టిసాను అనుకోవద్దు, ఆస్తుల కోసం పుట్టలేదు. నువ్వు ఎవరి నిమిత్తం పుట్టావు? సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని నిమిత్తం మాత్రమే పుట్టావు. మరలా పార్ట్నర్స్ ఎవరు లేరు ఇక్కడ. ఏంటది? దేవుని నిమిత్తం మాత్రమే పుట్టావు నువ్వు. మరలా నేను కన్నాను, నా బిడ్డ నా మాట వినాలంటూ పార్ట్నర్స్ రాకూడదు. అమ్మా నాన్న ఎవరు పుట్టించారమ్మా? దేవుడు. గనుక ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నా నామ మహిమ నిమిత్తం మిమ్మల్ని నేను పుట్టించాను, దానికి మించి ప్రపంచంలో ఎవరు దేనిని అడగకూడదు. ఈ బ్రాండ్ అనేటువంటిది దేవుని నామం మహిమ నిమిత్తం పుట్టింది. దానిని తప్ప ఇంకొక దాన్ని టచ్ చేస్తే దేవుడు ఊరుకోడు. ఓ భార్య భర్తతో అన్నట్టు, ఓ భర్త భార్యతో అన్నట్టు, నా కోసమే నువ్వు భర్త అయ్యావు, నాకే నువ్వు సొంతం, నీకే నేను సొంతం, చూస్తాను నీ అంతం, ఏదేదో చెప్తా ఉంటారు కదా. ఏంటది? మీకు అర్థమైందా? గనుక దేవుని బిడ్డలారా, ఎవరికి నువ్వు సొంతము అన్నప్పుడు, ఎవరికి నువ్వు సొంతం అన్నప్పుడు, సృష్టికర్త తన చేతితో నిన్ను సృష్టించినప్పుడు నువ్వెవరెవరికో సొంతమైపోతే, ఎవరికో నువ్వు ఆస్తి అయిపోతే, ఏ వ్యసనాలకో నువ్వు ఆస్తి అయిపోతే, లేకపోతే ఏ యొక్క ప్రేమికురాలకో నువ్వు ఆస్తి అయిపోతే దేవుడేమవ్వాలా? కష్టపడింది దేవుడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నది నువ్వా? రూపం ఇచ్చింది దేవుడు, రూపాన్ని పాడు చేసుకోవాల్సింది నువ్వా? కల్మషం లేకున్నా సృష్టించిన దేవుడు కల్మషాలని పెట్టుకుంటూ తిరుగుతావా? అనకాపల్లి ప్రాంతమని, విశాఖపట్నం ప్రాంతమని ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించాడు. ఆ ఉద్దేశాన్ని నువ్వేం చెయ్యాల? చచ్చిపోయే లోపు నెరవేర్చాల. లేదనుకో ఊరుకోడు. ఆయన ఊరుకునే రకము కానీ కాదు. ఒకసారి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చదువుదాం. దేవుళ్ళలోకి వచ్చే మునుపు మన బ్రతుకు ఎలాగుందో ఒకసారి చూడండి. 1 పేతురు 4:3. 1 Peter 4th chapter 3rd verse. పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, తాగుబోతుల విందులు, చేయకూడనటువంటి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుట యందు అన్య జనులు ఇష్టం నెరవేర్చుండుటకు గతించిన కాలము నిన్ను కొంతకాలం దేవుడు వదిలేశాడు. కొంతకాలం అన్యురాలుగా బతికావు, తర్వాత నీ ఇంటికి సువార్తను పంపించాడు. సువార్త పంపించిన తర్వాత ఏదేదైతే నువ్వు కొనసాగించావో అదన్నీ ఏం చేయమని చెప్పాడు? ఆపమని చెప్పాడు. నేను చేయాల్సిన పాపాలు చాలా ఉన్నాయి, ఎన్నో చేస్తండి.
గతించిన కాలము అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎంజాయ్ చేసావు. దేహాన్ని ఇష్టం వచ్చినట్టుగా దేవుడు కాకుండా దెయ్యానికి అప్పగించి బతికావు. దేవుని నమ్మిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి బాప్తిసం అనే అభిషేకం పొందిన తర్వాత నువ్వు ఇంకొక దగ్గరికి వెళితే ఊరుకునేదే లేదు, ఉరితేసే వరకు ఊరుకోడు దేవుడు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గతించిన కాలం ఏమైందండి? గతించిన కాలము చాలు, అయిపోయిందండి. పాపాల యొక్క చిట్ట అయిపోయింది. దేని కొరకు మనం వచ్చాము? పుణ్యకార్యాలు చేయడానికి, సువార్తలు ప్రకటించడానికి, ఈ దేహాన్ని దేవాలయంగా ఇవ్వడానికి, పరిచర్య చేయడానికి వచ్చాము గనుక అది పాస్ట్ ఈజ్ పాస్ట్. అది నీటిలోని బాప్తిసం ద్వారా పాతి పెట్టేశాము. బయటకు వచ్చినటువంటి బిడ్డలుగా నూతన జీవితాన్ని ప్రారంభించాము. నూతన జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళందరూ చేయెత్తండి. నూతన జీవితాన్ని నేను ప్రారంభించాను క్రీస్తులో. ఎస్, మనం ఏం చేస్తామంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాం. ఎందులోనంటే క్రీస్తులో. కనుక ఒకసారి ఎఫెసీ పత్రిక 4:22 చదువుదాం. 4:22 ఎఫెసియన్స్ 4 చాప్టర్ వెర్స్ 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు వదులుకొని గలవారై అదండి. గనక పాత కాలాన్ని పాతి పెట్టాను, పాత జీవితాన్ని పాతి పెట్టానంటే క్రొత్త జీవితాన్ని నువ్వేం చేయాలి? ప్రారంభించేయాలా? గనక దేవుని ప్రియబిడ్డలారా, గనక ఈ యొక్క జీవితానికి ఏంటంటే పాపానికి ఫుల్ స్టాప్ చెప్పు, వ్యసనాలకి ఫుల్ స్టాప్ చెప్పు. నీ దేహంలోనికి వ్యసనము కానీ నీ దేహంలోనికి ఏదైనా వెళితే దాని పేరు అసలే బాప్తిసం పొందిన తర్వాత దేవునికి అది ఆలయం. ఏంటది? ఆలయంలో నువ్వు పంపుతున్నటువంటి గుట్కాలు, కైనీలు, చుట్టలు, లేదంటే ఆల్కహాలు నువ్వు పంపిస్తుంటుంటే దేవాలయంలో పరిశుద్ధాత్ముడు ఉండలేక నిన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోయాడో నీకు తెలియని దిక్కుమాల పరిస్థితులు ఉన్నావేమో చూసుకో. ఉన్నాడా వెళ్ళాడా? ఎందుకంటే శాంసన్ ఉన్నాడు కదా బైబిల్లో, సంసోను. దేవుడు ఉన్నాడు అనుకున్నాడా, వెళ్ళిపోయాడు అనుకున్నాడా? చెప్పాలి. ఉన్నాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఎంతమందిని వచ్చినా కొట్టేస్తాను అనుకున్నాడు. బట్ తనకు తెలియకుండానే దేవుడు అతని నుండి, ఎంతమందికి తెలుసు ఆ సంగతి? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో, నీలో దేవుని యొక్క వాక్యానుకూలమైన జీవితం ఉందో లేదో నీకు తెలుసో తెలియదో ఒక్కసారి చెక్ చేసుకో. నీ లైఫ్ బాగుందో లేదో. ఎందుకంటే చనిపోయిన తర్వాత నీ గురించి మాట్లాడడానికి ఒక్క నరుడు ఉండడు, ఒక్క ప్రీచర్ కూడా నీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ నువ్వు లెక్క చెప్పాల్సిన రోజు ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు సంఘం మనతో రాదండి. వస్తుందా? ప్రీచర్ గారు వస్తారా? ప్రీచర్ అమ్మ వస్తుందా? ఎవరైనా వస్తారంటే నువ్వు ఒంటరిగా ప్రయాణము చెయ్యాలి. గనుక చనిపోకముందు క్యారెక్టర్ మార్చుకోవాలి. మనం ఏం మార్చుకోవాలండి? క్యారెక్టర్. అబద్ధాలు, లేకపోతే వ్యసనాలు, చెత్త వ్యసనాలు. దేవుని యొక్క బాప్తిసం పొందిన నీవు ప్రతిష్ఠింపబడిన వాడవు. ఏంటది? ప్రతిష్ఠింపబడిన వాడవు. ప్రతిష్ఠింపబడినటువంటి ప్రతి మానవుడు దేవునికి మాత్రమే చెందినవాడు తప్ప ఇంకెవరికి చెందినవాడు కాకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. గనుక ఇంకొక మాట మనం చదువుదాం. లూకా సువార్త 13:24. 13:24 అయ్యా ప్లీజ్. లూక్ 13:24. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని. ఇరుకు ద్వారం అంటే ఏంటండి? ఇరుకు ద్వారం అంటే ఏమిటి? వాట్ ద మీనింగ్ ఆఫ్ నేరో వే? ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడండి అంటే అసలు ఆ ఇరుకు ద్వారం అంటే ఏంటి? మీరున్న సంఘం. ఏంటది? మీరున్న క్రీస్తు సంఘము దేంతో పోల్చబడింది?
ఇరుకు ద్వారముతో పోల్చబడింది. అంటే దేవుడు వేల మందిని, లక్షల మందిని వదులుకొని నిన్ను దేవుడు ఎందులోకి జాయిన్ చేయిస్తాడు? తన యొక్క సంఘములోని జాయిన్ చేశాడు. ఎంతమందిని పోగొట్టుకున్నాడు? కొన్ని వేల మందిలో లక్షల మందికి బదులుగా నువ్వు వచ్చావు క్రీస్తు సంఘానికి. దాన్ని ఏం చేయాలి? మనం నిలబెట్టుకోవాలా లేదమ్మా? మనము నిలబెట్టుకోవాలా. క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం మనందరికీ తెలుసా? మీ అందరికి తెలుసా? క్రీస్తు సంఘం గురించి గొప్పతనం మీకు తెలుసు కదా, అందరికి తెలుసు కదా. తనకు అడ్డొచ్చినటువంటి మహా సామ్రాజ్యాలను బూడిద చేసి గాల్లో కలిపి వచ్చినటువంటి మహా సామ్రాజ్యం పేరు ఏంటది తెలుసా మీకు? అది తనకు అడ్డొచ్చిన మహా సామ్రాజ్యాలు బబులోను, మాదీ పారసీక, గ్రీకు మరియు రోమా సామ్రాజ్యాలు లాంటిని వాటిని చిత్తడి చేసి బూడిద చేసి గాల్లో కలిపి మహాసముద్రంగా మారినటువంటి మహోన్నతమైన సామ్రాజ్యం పేరు క్రీస్తు సంఘం. మీ క్రీస్తు సంఘమా? ఇప్పుడు మీ కొరకు నేను అనిపించిన శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో అదేంటండి? యేసుక్రీస్తు ఆల్రెడీ సంఘం కోసం చనిపోయారు కదా, సంఘానికి స్థాపించేశారు కదా, 3000 మందితో బాప్తిస్మం అనేటువంటి 3000 మందితో ప్రారంభమైంది కదా. మరలా ఏం మిగిలిపోయి అంటున్నాడు పౌలు? క్రీస్తు పడిన పాటలలో కొద్దువైనవి అంటే సంఘము కొరకు క్రీస్తు వారు చనిపోయారన్నది నిజం. అదే సంఘము కొరకు అపోస్తులు చనిపోయారన్నది నిజం. అదే సంఘము కొరకు ప్రవక్తలు కూడా చనిపోయారన్నది దేనికోసం? మర్మమై ఉన్నటువంటి క్రీస్తు సంఘము, మర్మమై ఉన్నటువంటి క్రీస్తు సువార్త, మర్మమై ఉన్నటువంటి క్రొత్త నిబంధన, మర్మమై ఉన్నటువంటి ఆ మహా సామ్రాజ్యం నిమిత్తము ప్రవక్తలు క్రీస్తు సంఘం వస్తాదని చెప్తూ చచ్చిపోయారు. వాళ్ళు స్థాపిస్తానంటూ చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు వారు. తర్వాత దానికి ఇంకా కూడా ఏమున్నదట? క్రీస్తు కొన్ని శ్రమలు వదిలేసి వెళ్ళారు. అంటే సంఘము కోసము క్రీస్తే కాదు అపోస్తులు చావాలా, సంఘము కొరకు నీవు నేను ప్రాణం చెప్పాలా. సంఘస్థుల ప్రాణాలు తీస్తున్న నీకేం తెలుస్తుంది? సూటుపోటు మాట్లాడుతున్నది నీకేంటి తెలుస్తుంది? ఒక సంఘ బిడ్డగా ప్రేమించాలని నీకేం తెలుస్తుంది? ఆ సంఘ బిడ్డ నిమిత్తం ప్రాణం పెట్టాలని, ప్రీచర్ నిమిత్తం ప్రాణం పెట్టాలని, క్రీస్తు నిమిత్తం ప్రాణం పెట్టాలని నీకు తెలిస్తే ఒక సంఘ బిడ్డను నువ్వు నీచంగా చూడవు, నీచంగా మాటలు ఆడవు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు సంఘము నిమిత్తము క్రీస్తు వారు మాత్రమే కాదు, అపోస్తులు చనిపోయారు. క్రీస్తు సంఘము నిమిత్తము మొదటి శతాబ్దపు సంఘము చనిపోయింది. క్రీస్తు సంఘము నిమిత్తము అనేక మంది ప్రీచర్లు చనిపోయారు. ఇంకా కొదువైన వాటిని నా శరీరమందు నేను నెరవేరుస్తానంటూ పౌలు చెప్తున్నాడంటే నీ శరీరము నీకు ఎందుకు ఇవ్వబడిందో మీకు అర్థమై ఉంటుంది. అందు నిమిత్తము దేవుని ప్రియ బిడ్డలారా, సంఘము కోసమే మనమేమవ్వాలా చెప్పాలి? ప్రాణం పెట్టాలి. సంఘము నిమిత్తం ప్రాణం పెట్టాలా, ప్రీచర్ నిమిత్తం ప్రాణం పెట్టాలా, సేవ నిమిత్తము ప్రాణం పెట్టాలా. అటువంటి సంకల్పంతో దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా మనం ముందు పుట్టామా? మనం చేయాల్సిన పనులు ముందు పుట్టాయా? ప్రశ్న. మనం ముందు పుట్టామా? మనం చేయాల్సిన పనులు ముందు పుట్టాయా? మనమే ముందు పుట్టామా? మనం చేయాల్సిన పనులు ముందు పుట్టాయా? నిజమా? ఎఫెసీ పత్రిక చదవండి ఒకసారి, 2వ అధ్యాయం 10వ వచనము. వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను క్రీస్తు సంఘములోనికి మీరు రాక మునుపు క్రీస్తు సంఘము నిమిత్తము ఏ పరిచర్య చెయ్యాలో, ప్రీచర్ దగ్గర ఏ పరిచర్య చెయ్యాలో, సంఘ బిడ్డకి ఏ పరిచర్య చెయ్యాలో, ఎవరికి భోజనం పెట్టాలో, ఎవరికి ధన సాయం చెయ్యాలో, ఎవరికి దాన ధర్మం చెయ్యాలో, ఎవరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలో, ఎవరి ప్రాణం ముందు కాపాడాలో అని ముందు ఇక్కడ వర్క్ ఉండబట్టే నిన్ను దేవుడు ఎందులోకి తీసుకొచ్చాడు. అంటే వర్క్ ముందుంది, తర్వాత నువ్వు వచ్చావు. అంతేనమ్మా?
అంటే అర్థం ఏంటంటే క్రీస్తు సంఘంలో వర్క్ ఉంది, తర్వాత నువ్వు జాయిన్ అయ్యావు. నేను ఎలా జాయిన్ అయ్యాను, మీరు ఎలా జాయిన్ అయ్యారు? వర్క్ ముందుంది, ఆ వర్క్ చేయడానికి మనమంతా వచ్చాం. అదే మాట 2:9 అంటాడు పేతురు రాసిన పత్రికలో, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహమును దేవుని పరిశుద్ధమైన దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. మిమ్మల్ని పిలవడానికి ఇక్కడ పరిచర్య ఉంది. మీరు పరిచర్య కంప్లీట్ చెయ్యాలి. ఏం చెయ్యాలా? పరిచర్య మీరు కంప్లీట్ చెయ్యాలి. దైవజనుడి పరిచర్య దైవజనుడు చెయ్యాలి, మరియు సంఘబిడ్డల పరిచర్య సంఘబిడ్డలు చెయ్యాలి. చెయ్యాలంటే ముందు ఏం చేయమన్నాడంటే బాప్తిసం తర్వాత ఏం చేయమన్నాడు? చదవండి ఒకసారి. రోమపత్రిక 12:1. రోమపత్రిక 12:1 ప్లీజ్. కాబట్టి సహోదరులారా, అది ముందు నీ బాడీ అనే ఈ దేవాలయమును దేవుడికి ఇచ్చేయి. బాప్తిసం పొందిన తర్వాత ఎవరికి ఇవ్వాలమ్మా? ఈ దేహము దేవాలయముగా పరిచర్య చేయడానికి ఈ దేహమును దేవుడిచ్చాడు గనక దాన్ని ముందు డెడికేట్ చేయాలి. ఎవరికి? ఏ దేవుడు తల్లి గర్భంలో నిర్మించానన్నాడో, ఏ దేవుడు నా మహిమ నిమిత్తం నిన్ను పుట్టించానన్నాడో, ఏ దేవుడు నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని అన్నాడో, అదే దేవునికి బాప్తిసం పొందిన తర్వాత నువ్వేం చేయాలి? సజీవయాగముగా నీ శరీరాన్ని దేవుని సేవకి సజీవయాగముగా, చచ్చిపోయిన తర్వాత, ముసలైన తర్వాత, నీ కళ్ళు కనిపించకపోయిన తర్వాత, నీ ముడుకులు రానప్పుడు నువ్వు బాప్తిసం పొందితే నువ్వు పరలోకం వెళ్తావు అనేటువంటి గ్యారంటీ లేదు. అరవై సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వారు ప్రకటించేది ఏంటి చెప్పండి అమ్మా? రిటైర్మెంట్ తర్వాత మీ భాష పెన్షన్ ఏంటది? రిటైర్మెంట్ ఇస్తారు. రిటైర్మెంట్ అర్థం ఏంటి తెలుసా? చెప్పాలా? నీ బుర్ర మాకొద్దు, నీ టైం మాకొద్దు, నీ మాట మాకొద్దు, నీ సర్వీస్ నాకొద్దు. నువ్వు OLX బ్యాచ్ అయిపోనావు. ఏ బ్యాచ్? నువ్వు కంపెనీకి పని చేయవు, OLXలోకి వెళ్ళిపో. వాళ్ళే నిన్ను తినేసి బఠానికి అమ్మేస్తారు. ఎవరు? కుటుంబీకులే. అంతేనా? కుటుంబీకులే మొట్టమొదటిగా కుటుంబీకులే అలాగ ఉంటారనమాట. కంపెనీ ఏం చేస్తుందంటే నువ్వు ఇక నుండి నాకు పని చేయకు, ఇక నీకు కావాలంటే ఒక సాలువు కప్పించి పంపించేస్తావు. ఏంటది? ఓ దండం. ఏంటది? ఓ దండం ఒక సాలువ కావాలంటే ఒక 3-4 లక్షలు ఫ్రీ. మా కంపెనీకి రాకు. ఏంటది? నీకు దండం. అంతేనా? మరి అటువంటి బ్యాచ్ దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? నీ బాల్య దినములందే నీ సృష్టికర్త అయిన నీ దేవుని స్మరణకు తెచ్చుకొని దేవుడు చెబితే తర్వాత నమ్ముతాను. బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? అమ్మా చర్చికి రండి అమ్మా, చర్చికి రా అంటే ఆవిడేమన్నదట, పాస్టర్ గారు కొద్ది వేడిగా ఉందండి, నేను వేడి భరించలేను. ఓకే సరే. తర్వాత ఏం చేశాడు? చలికాలంలో వెళ్ళాడు. ఏమని? చర్చికి రామ్మని. చలికాలం వెళ్ళేటప్పటికి మీకు తెలియదు, నేను ఉణికిపోతానండి బాబు, నేను చర్చికి రాలేనండి బాబు. తర్వాత నెక్స్ట్ ఏంటి? వర్షం. మీకు తెలుసు నాకు మొక్క వచ్చేది. ఏమొచ్చేది? నేను తడిస్తే మొక్క వచ్చేది. ఈ కాలం చూశాడు చిరాకేసేసి నువ్వు రావు, నువ్వు ఎండాకాలం రావు, వర్షాకాలం రావు, తర్వాత శీతాకాలం రావు, పోయే కాలం వస్తే ఎన్నకు వస్తావు అని అన్నాడు. కోపం వచ్చి ఏమన్నాడు? నువ్వు ఏ కాలం రావు, నీకు ఏ కాలం కావాలా? పోయే కాలం కావాలా? నువ్వెందుకు పనికి వస్తావు సేవకి? నీకు అర్థమవుతుందా? సజీవ యాగముగా. ఏంటది? సజీవ. హార్ట్ కరెక్ట్గా పనిచేయాల, బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయాల, కళ్ళు కరెక్ట్గా పనిచేయాల, వాయిస్ ఫెంటాస్టిక్, వాయిస్ కరెక్ట్గా పనిచేయాలి. అప్పుడు కరెక్ట్గా నువ్వు దేవుడి సేవకు వస్తే సజీవయాగం అన్నాడు. ఏంటది? దాని పేరు ఏమన్నాడు? సజీవయాగం. బతికున్నటువంటి నువ్వు దేవుని పరిచర్యలో హోందాతనంగా సేవ చేస్తూ, వాక్యాన్ని అందిస్తూ, గాన ప్రతిగానాలు చేయొచ్చు, నలుగురికి నువ్వు మంచిగా మార్గదర్శంగా బతికితే అది కదా సజీవయాగం. అంతేనా?
సజీవ యాగం అంటే అది. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, అటువంటి మహోన్నతమైన పరిచర్యకు నిన్ను పిలిచిన దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు సమర్పించుకో 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 అంటే మనం సమర్పించుకున్నాం. పొలానికి కొంతమంది సమర్పించుకుంటారు. ఎక్కడ? పొలం పని దొరికింది అనుకోండి, సమర్పయామి. ఎక్కడ? పొలమే. డ్యూటీ దొరికింది అనుకోండి, సమర్పయామి, అక్కడ సమర్పణ. తర్వాత ఏంటి? కొంచెం బిజీగా ఉన్నాం అనుకోండి, ఏది జ్ఞాపకం రాదు మనకి, చర్చి ప్రార్థనలు జ్ఞాపకం రావు. నువ్వు సమర్పించుకో, సమర్పించుకుంటేనే నీకు సేవ అంటే అర్థమవుతుంది. అక్కడ కాలు ఇక్కడ కాలు, అక్కడ ఒక నిర్ణయం ఇక్కడ ఒక నిర్ణయం చెయ్యొద్దు. చంచలాత్మకమైనటువంటి నీ మనసు దేవునికి ప్రీతికరమైనది ఎప్పుడు కానీ కాదు. ఇంకొక మాట మనం చదువుదాం, చూడండి 14:8 రోమపత్రికే. బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను అబ్బా ఏం చెప్పాలమ్మా, నేను బ్రతికున్న దేనికో తెలుసండి ప్రీచర్ గారు, మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి బతుకుతున్నానండి. నేను దేనికండి నేను బ్రతుకున్నాను తెలుసా? ఏ ఆరాధన వదలనండి. నేను ఎందుకు బతుకున్నాను తెలుసా? నేను ఏ సేవ విడిచిపెట్టనండి. నేను ఎందుకు బతుకున్నాను తెలుసా? మీరు ఏ ప్రార్థన కూడిక పిలుస్తారని చూస్తున్నానండి. నేను ఎందుకు బతుకున్నాను తెలుసా? నేను చచ్చిపోయే ముందు నా సేవ పూర్తి చేసుకుని నా దేవాతి దేవుడి దగ్గరికి వెళ్దామని బతుకున్నానండి. దాని అర్థం అది. మనం బ్రతుకున్నది దేనికోసము? ఎవరి కోసం బతికేస్తున్నావు? ఏమనంటే, నీకోసం నేను బతకట్లేదా? నీకోసమే కదా నా జీవితం సమర్పించాను భార్యతో భర్తతో అనకండి. ఆ సమర్పణ ఏదో ఎవరికి చెయ్యండి. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఇవ్వండి బాబు. చెప్పని వాళ్ళకి ఎందుకు ఇస్తారు మీరు ఆ శరీరము? అంతేనా? ఆఖరిలో ఏమంటారు తెలుసా? చేసావులే, ఏంటది డ్యూటీ, ఏంటది తెచ్చావులే శాలరీ. ఇలా రాగాలు తీస్తుంటే ఆల్రెడీ అరిగిపోయాయి అప్పటికే. ఏంటది డ్యూటీలో అరిగిపోయాయి. ఇది తరిగిపోయింది, ఇది అరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది. అయినా కూడా ఆ టైంలో చేసావులే తెచ్చావులే అంటే ఎంత మండిపోతే గుండె. అవునా కాదా? మా అటువంటి వాళ్ళకి ఎందుకు నువ్వు బాడీ సమర్పణిస్తావు? అటువంటి వాళ్ళకి ఎందుకు నీకు సమయాన్ని ఇస్తావు? ప్రేమించు, కుటుంబాన్ని ఆదరించు, కానీ దేవునికి మాత్రమే నీ జీవితం సమర్పించు. ఇంకో మాట చదువుతాం చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5:15. ఎఫెసీ పత్రిక 5:15. దినములు చెడ్డవి గనుక. ఎంత టైం అయిపోయింది? సమయం పోయిందా ఉందా చెప్పాలా? ఉంది అన్నది ఎంత? బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పండి. మీ వయసు తీసేయండి. ఎంత? మీ వయసు తీసేయండి. మిగిలింది ఎంత? ఇక్కడ 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మిగిలింది ఎంత? తగిలినంత. ఎంత? అంతే మరి. అంతకని మనం లెక్కలు చెప్పలేం కదా. బతికినంతకాలం మిగిలింది అది, తగిలింది అదే. అంతేనా? గనక నీ లైఫ్ తీసిన తర్వాత నువ్వు ఇంతవరకు ఏం సేవ చేసావు ఒక్కసారి లెక్క కట్టుకో. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటమ్మా, సోదరులారా, అయ్యా దైవజనులారా, అయ్యా సంఘబిడ్డలారా, మిగిలిన ఈ సంవత్సరాలు నువ్వు సేవ చేసిస్తే పరలోకం వెళ్ళిపోతావా? సరిపోద్దా? చాలదా? చాలదనుకుంటే ఎలా సరిపెట్టి ఎలా ఇంకెక్కడి నుండి తెస్తాం మనం? మీకు అర్థమైందా? తేడానికి ఏమి లేదు కదా. గనుక ఉన్నదాన్ని ఏం చెయ్యండి? సమర్పించుకోండి, సరిపెట్టండి. దేవుడికి చెప్పండి, నాన్న నా యాతనలు, నా బాధలు, నా సమస్యలు, నా అనారోగ్యంతో కొన్నిటిని నేను చేయలేకపోయాను. ఇక నుండి మాత్రం ఏ ఆరాధన మిస్ అవును అమ్మ, రెగ్యులర్గా ఆరాధనకి వెళ్ళి చేయొత్తండి. తర్వాత సమయానికి వెళ్ళి చేయొత్తండి. టైంకి నేను ఆరాధనకి వెళ్తానండి అన్నోళ్ళు చేయొత్తండి. 50%, 20% కూడా లేరు. ఎంతమ్మా? అసలు నువ్వు దేనికి వెళ్తున్నావు? పార్టీకా? చెప్పాలా? నువ్వు పిక్నిక్ వెళ్తున్నావా? పార్టీకి వెళ్తున్నావా? నువ్వు దేనికి వెళ్తున్నావు? దేనికి వెళ్తున్నావు? దేనికి వెళ్తున్నాం మనం? ఆరాధనకి వెళ్తున్నావు. మొదటి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే లేవో, మొదటి పాటకు నువ్వు ఎప్పుడైతే లేవో,
పంచ ప్రాణాలు అన్నట్టుగా పంచ భాగాలు. ఏంటది? పంచ భాగాలలో నువ్వు తుంచిన భాగం ఒకటి. ఏంటది? అంతేనా? ప్రారంభ ప్రార్థన తుంచావు, రెండు పాటలు తుంచావు. అయినా మనకు మాత్రం చాలా మంది అంటుంటారు, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన భాగానికి వచ్చాము, మీరందరూ సిద్ధపడండి. వారమంతా ఎన్ని తప్పులు చేశారు. ఏది చాలా ప్రాముఖ్యమైన భాగం అందరి దృష్టిలో? చెప్పాలా? ప్రభు ఉన్నవన్నీ పనికిమాలిన భాగాలా? చెప్పాలా? ఏది చాలా ప్రాముఖ్య భాగము? రొట్టె ద్రాక్షరసం. ఎవరన్నారు మీకు? నాకు చాలా ప్రాముఖ్యమైన భాగాలండి ఈ వేలు అంటామా? ఏది పీల్చినా పర్లేదు అంటామా? మొదటి ప్రార్థనలో లేవంటేనే నువ్వు దుష్టురాలవని అర్థం. నీకు సమయము సెన్సు లేదని అర్థం. దేవుడు అంటే భయము భక్తి లేదని అర్థం. దేవుడు నీకు ఒక రోజు శిక్ష వేస్తాడన్నది కూడా పక్కన పెట్టి ఏదో పనిలో పడి నువ్వు ప్రార్థనకి మొదటి ప్రార్థన నువ్వు హాజరవ్వలేదంటే తీస్తాడు నీకు తాట. వదిలేస్తాడు అనుకుంటున్నావా? ప్రీచర్ గారు అంత మంచోడేమో కానీ దేవుడు మాత్రం నీకు శిక్ష కరెక్ట్ టైంలో వేస్తాడు. ఆఖరి ప్రార్థన కూడా నువ్వు రావు. అప్పుడు ఏడది? మొదటి ప్రార్థన తర్వాత చూద్దాం. ఆఖరి ప్రార్థన కూడా నువ్వు రాకన్నా చేసేస్తాడు దేవుడు. కనుక ఆరాధన జాగ్రత్త. నువ్వు యాజకురాలివి, యాజకుడివి కనుక ఎప్పుడు ఉండాలి నువ్వు ఇక్కడ? 10:30 అంటే 10:15కి 10 గంటలకు ఉండాలా? చైర్లు ఎవరు వెయ్యాలా? అవన్నీ బరకాలన్నీ ఎవరు వెయ్యాలా? ఎవరు క్లీన్ చేయాలా? ఎవరు మీకు రుణపడి ఉన్నారు? నువ్వు వచ్చి చేయాలి కదా. ఆరాధన పరిచర్య అంటే అట్లాట అనుకుంటున్నావా? చిన్న మిస్టేక్ చేసినందుకు అహరోను కొడుకులు దేవుడు ఏం చేశాడు? ఆరాధనలో మిస్టేక్ కాదు అది, చెప్పాలి. వాళ్ళ ఆరాధనలు అండి అది. ఏంటది? వాళ్ళ ఆరాధనలో మిస్టేక్ వచ్చింది. నాదాబు అబీహుల్ని ఏం చేశాడు దేవుడు? నిన్ను వదిలేస్తాడు అనుకున్నావా? మొదటి ప్రార్థన రానందుకు, మొదటి 2 కీర్తనలకు రానందుకు నిన్ను వదిలేస్తాడు అనుకున్నావా? చూస్తాడు వేట వేసి నీకు పెడతాడు, మంచి శిక్ష వేస్తాడు. వద్దు, మారిపో. ఇక నుండి నేను సమయానికి వెళ్తాను, ఆరాధనకి వెళ్తానని చేయొత్తాను అందరూ. అంటే దేవుడికి ప్రమాణం చేసినట్టు సమయానికి ఆరాధనకి వెళ్తానని చెయ్యొద్దండి. అమ్మ బాబు దొంగలు చూసారు, అడిగినా కూడా భయంకరమైన శిక్ష ఉందని కూడా. అంతేనా? అంటే ప్రియ దేవుని బిడ్డారా, ఆరాధన అంటే ఆటలాట కాదు. జాగ్రత్త దేవుని ప్రియ బిడ్డారా, జాగ్రత్త. తర్వాత నీకంటూ దేవుడు 3:14 వచ్చిన ఎఫెసీ పత్రిక చదువుదాం. చదవండి ఒకసారి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, కుటుంబం అయ్యిందంటే కారణం ఏంటి? పరలోకమందు ఉన్న తండ్రి నిన్ను తండ్రిగా గుర్తించాడు, నిన్ను తల్లిగా చేశాడు. అప్పుడే నీకేమైంది? కుటుంబం ఏర్పడింది. అవునా కాదా? ఎవరి వల్ల వచ్చింది నీ కుటుంబం? చెప్పాలి. భర్తను ఎవరిచ్చారు నీకు? పిల్లలు ఎవరిచ్చారు? దేవుడేనా? అంటే కుటుంబము ఒక ఇంటి దాయి, ఒక ఇంటి ఆయన అనే టైటిల్ ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. కుటుంబం అంతా ఆరాధనకు రావాలా, కుటుంబం అంతా రక్షణలో కొనసాగాల. మా ఆయన నరకానికి వెళ్ళిపోతే నాకెందుకు, నేను ముందు వచ్చేస్తాను, నువ్వు వచ్చేస్తుంటుంటే ఆయన్ని ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు? ఫిలిప్పీ పత్రిక 2:12 చదవండి. 2:12 ఫిలిప్పీ పత్రిక. పౌలు అన్నవాడు ఉన్న తర్వాత పౌలుతో జాగ్రత్తగా ఉండండి. పౌలు అనే వ్యక్తి లేనప్పుడు కూడా ఎలా ఉండండి? జాగ్రత్తగానే ఉండండి. పౌలు ఉన్నప్పుడు ఒకలాగా, పౌలు లేనప్పుడు ఒకలాగా. ప్రీచర్ ఉన్నప్పుడు ఒకలాగా, ప్రీచర్ లేనప్పుడు ఒకలాగా. నీ క్యారెక్టర్ వద్దు. బాలకుమార్ గారు అంటే అంతే. ఎవరికి ఇష్టమో చేయొద్దండి. బాలకుమార్ గారు అంటే ఎవరెవరికి ఇష్టం, అంతేనా? మరి ఆయన ఆశయాలు ఎవరెవరు పాటిస్తున్నారో చేయొద్దండి. ఆయన చేయలు అయిపోయినాయండి, ఇంకేముందండి? ఆయనకి ఆశయాలు ఉన్నాయి. ఆసియా ఖండం అంత ఆశయాలు ఉన్నాయి ఆయనకి. మీకు అర్థమైందా? అన్ని ఆశయాలు పెట్టుకొని మధ్యలో కనుమూస్తే సంఘబిడ్డకు అప్పచెప్పినట్టు కాదా? తన భార్యకి అప్పచెప్పినట్టు కాదా? తన వారసుడు సాత్వికి అప్పచెప్పినట్టు కాదా? సంఘబిడ్డలకు అప్పచెప్పినప్పుడు ఆయన ఆశయాల కొరకు ప్రతి నిమిషం దేవుని వాక్యానుకూలంగా మీరేం చేయాలి? పాటుపడాలి. ఈ మాట చదివేద్దాం. ఒకసారి చదవండి అమ్మా. యోహాను సువార్త 19:28. యోహాను సువార్త 19:28. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరినట్లు
యేసుక్రీస్తు వారి యొక్క బ్లడ్ అంతా బయటకు వచ్చిందండి. క్రీస్తు వారి యొక్క భయంకరమైన శ్రమలన్నీ అనిపించారండి. యేసుక్రీస్తు వారు చివరి దశలో ఉన్నారండి. చనిపోయే ముందు ఆయన ఏమడిగారు? దాహం అన్నారు. ఎందుకన్నారమ్మా? లేఖనము తాగేసి బతికేద్దామని కాదు, నీళ్ళు తాగేసి కొంతకాలం బతికేద్దామని కాదు, లేఖనము నెరవేరాలా అందుకు అన్నారు. తర్వాత కంటిన్యూ చేయండి. 30 వచనం చదివేయండి. మరెందుకు? యేసు అదమ్మా, బాధ్యతలన్నీ నువ్వు పడాలా, సేవ అంతా చెయ్యాలా. చివరి దశలో దేవుడికి ఏం చెప్పాలా? తండ్రి, నేను సేవ చేశాను, నా జీవితాన్ని అర్పించాను, నా క్రీస్తు సంఘం కొరకు నేను బ్రతికి ఇదిగో నా ప్రాణం అంటుంది, నువ్వు చనిపోతావు అంటుంది. తల వంచి దేవుడికి ఏం చేయాలి? మనము మన ఆత్మని అప్పగించాలి. ఎవరికి అప్పచెప్తావు నువ్వు నీ ఆత్మని? దేవుడికి అప్పచెప్పాలి. ఇంకొక మాట చదివి ముగించేద్దాం. 2 తిమోతి పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడుతని, నా పరుగు కడముట్టించుతని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు. ఇప్పుడు ఆ మాట మనందరం చదువుదాం. అందరూ చెప్పండి. మంచి పోరాటం పోరాడుతని, నా పరుగు కడముట్టించుతని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది మరణానికి క్లారిటీ ఉండాలి. మరణించే ముందు క్లారిటీ ఉండాలి. నేను ఖచ్చితంగా పరదేశంలోకి వెళ్తా. అయ్యా, చనిపోయిన వాళ్ళకి మీరు సర్టిఫికేట్ ఇవ్వకూడదు. ఏమని? వెళ్ళిపోయి ఉంటారు, లాజర్ పక్కన కూర్చొని ఉంటారు, ధనవంతుడి పక్కన కూడా కూర్చుంటారు కొంతమంది, మాట వినకపోతే. ఎక్కడా? మీకు అర్థమైందా? మీ గ్యాసింగ్లు వద్దు. మీ విశ్వాసంతో మీరు చనిపోండి, మీ సేవ పూర్తి చేయండి, మీ కిరీటం మీరు పట్టుకోండి, దేవుని పిలుపుని అందుకోండి. కరెక్ట్ అయిన మరణం వచ్చేటప్పుడు వేరాది వీరుల్లాగా మరణించాలా, ఓ మంచి సైనికుల్లా మరణించాలా, ధైర్యంతో పరలోకం వెళ్తున్నానటువంటి మహోన్నతమైన ఆ పరలోకానికి వెళ్ళేటట్లుగా మరణించాలా. మరణం అనేది ఆశీర్వాదం అంటూ మరణించాలి. మీ అందరికీ వందనాలు.